ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనలో పోలీసులు వ్యవహరించిన తీరును పార్టీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. అభిమాన నేతను కూడా కలవనీయకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అభిమానులు స్వాగతం పలుకుతుంటే ఎందుకు ఈ ఆంక్షలని ప్రశ్నిస్తున్న వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరదు కళ్యాణితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో పర్యటన కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వస్తున్న నేపథ్యంలో ఆయనకి ఆహ్వానం పలికేందుకు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రోడ్లపైకి రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈరోజు చూస్తున్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనలో పోలీసులు ఎంత ఆంక్షలు పెడుతున్న నేపథ్యంలో మీరు ఏమని దీనిపైన ప్రస్తావిస్తారు? ఇది చాలా ఘోరం అండి. ఎందుకంటే ప్రభుత్వము అలాగే పోలీసులు జగనన్న పర్యటనకి అడుగడుగునా కూడా ఆంక్షలు విధిస్తూ ఉండే పరిస్థితి. కనీసం ఆటోలను కూడా వదలట్లేదు సరికదా, 2 వీలర్స్ని కూడా వదలని పరిస్థితి. బస్సు ఎక్కొద్దామనుకున్న కార్యకర్తలు లేదా ప్రజలను కూడా అడ్డుకుంటూ ఆపేస్తూ ఉండే పరిస్థితి. అడుగడుగును కూడా బారికేడ్లు పెట్టేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిన్న ఎస్పీ గారు చెప్తూ కేవలం క్యాన్వాయ్లో 8 వెహికల్స్కే పర్మిషన్ ఇస్తారంట. జగనన్న అంటే జనప్రపంచం, అతని వెనక తరలి వస్తారు. 8 వెహికల్స్ అంటే ఎందుకు ఆపడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది, ఎందుకు ప్రభుత్వం భయపడుతూ ఉంది అని నేను అడుగుతున్నా. ఒక అక్రమ కేసు పెట్టి మా మాజీ మంత్రిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో అసలు మన రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎప్పుడూ మనం చూడం. ఒక రోడ్డు యాక్సిడెంట్ కేసుని హత్యాయత్నం కేసు కింద హత్య చేసినట్టుగా కల్పబుల్ హోమిసైడ్స్ సెక్షన్స్ కింద కేసులు పెట్టడం మనం చూసాం. ఎంత దారుణంగా కేసులు పెడితే దాన్ని అంతేకాకుండా కొడుకును అరెస్ట్ చేయడమే కాకుండా తండ్రిని కూడా అరెస్ట్ చేయడం అనేది మనం ఎక్కడా చూడం. ఇది అక్రమ కేసు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఎల్లో మీడియా అవ్వచ్చు, వీళ్ళ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక వస్తే నిజాలు ప్రజలకు తెలిసిపోతాయని భయపడి ఈరోజు ఈ విధంగా సాకులు చూపించి ఆంక్షలు విధించి ప్రజలు రాకుండా చేయడానికి చూస్తూ ఉన్నారు. పేరేమో భద్రత అని చెప్తున్నారు, కానీ ఇది భద్రత కాదు, రాజకీయ నిర్బంధం అనేది ప్రజలందరూ ఖచ్చితంగా తెలుసుకున్నారు. పర్యటనలో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వచ్చినట్టున్నారు. దాన్ని ఎందుకంటారు? ఎంత అభిమానం పెంచుకున్నారా, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఇబ్బందుల మీద వచ్చారని మీకు ఎట్లా మీతో మాట్లాడేటప్పుడు ఏం చెప్తున్నారు? జగన్ అనే పేరే ఒక బ్రాండ్ అండి. జగనన్నని చూడడానికి, జగనన్నకి సంఘీభావం తెలియజేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉంటారు. అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలించినప్పుడు కూడా ముఖ్యంగా మహిళలకి, రైతులకి, విద్యార్థులకి, ఉద్యోగులకి అందరికి కూడా వాళ్ళ సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఎంతగానో పోటీపడ్డారు. ముఖ్యంగా మహిళలకి ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళల పేరుని ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన మహిళల్లో జగనన్న అంటే విపరీతమైన అభిమానం. అసలు ఈ మొన్న ఎన్నికల్లో వాళ్ళు జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తాని ఓట్లు వేయించుకొని తప్పుడు ప్రచారం చేసి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. మహిళలు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది జగనన్న అయితే మాట తప్పని వ్యక్తి, మాట తప్పని మడమి తప్పని నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అతనికి మనం సంఘీభావం తెలియజేద్దాం, అతనికి అండగా ఉందాము అని ప్రజలు భావించి, ముఖ్యంగా మహిళలు భావించి జగనన్న ఎక్కడికి వచ్చినా కూడా తండోపతండాలుగా తరలి వచ్చి జగనన్నకి అండగా నిలబడుతూ సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. దాదాపు ఏదైతే ప్రజల్లో ఆకాంక్ష జగన్మోహన్ రెడ్డి యొక్క పూర్తి సంక్షేమాలు ప్రజలకి అందని నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీనికి ఆంక్షలు విధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఎక్కడికక్కడ అడ్డం పడుతున్నారు. నాయకులను కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ప్రతి ఒక్కరూ వచ్చి తీరుతారు. ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత ఉవ్వెత్తున జనం ఎగసిపడే అవకాశం ఉందనేది వరదు కళ్యాణి చెప్తున్నమాట. వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్,